వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఓటర్ల లిస్టులో ఓట్లు తగ్గినా ఇబ్బందే, పెరిగినా ఇబ్బందే. దీంతో తెలంగాణలో రాజకీయ పార్టీలకు నిద్ర పట్టడం లేదట. ముందుగా మేల్కొన్న బీఆర్ఎస్ ఇప్పటికే రంగంలోకి దిగిపోయింది. ఇక జిల్లాల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. ఇక లేటుగా లేచినా లేటెస్ట్గా రంగంలోకి దిగామంటోంది కాంగ్రెస్. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి జాయింట్గా జిల్లాల బాట పట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇంతకీ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు అలర్ట్ అయ్యాయి? వాటిని జాయింట్గా కలవరపెడుతున్న ఆ అంశం ఏంటి? అటు సర్, ఇటు సుర్రు. పొలిటికల్ పార్టీలు అలర్ట్. ఇప్పటికే జోరు పెంచిన కారు. జిల్లాల బాటలో మహేష్, మీనాక్షి నటరాజన్. తెలంగాణలో రాజకీయం మరోసారి బిజీగా మారింది. అటు సర్ ప్రక్రియ షురూ కావడంతో పాలిటిక్స్ సుర్రుమంటున్నాయి. ఇప్పటికే అవగాహన కార్యక్రమాల పేరుతో బీఆర్ఎస్ హల్చల్ చేస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ నేతలు కూడా జిల్లాల బాట పట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జాయింట్ గా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వాళ్లు తమ పర్యటనలో భాగంగా సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లతో నేరుగా మాట్లాడుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు గల్లంత కాకుండా చూడడం ఎలా అనే దానిపై లోకల్ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ షురూ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. సర్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై పీసీసీ జూమ్ మీటింగ్ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల లిస్టులో మార్పులు చేర్పులు చేసే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి కాంగ్రెస్ లీడర్లు, కేడర్ కు అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ ఓట్లను కాపాడుకోవాలని నేతలు సీఎం ఆదేశించారు. సర్పై స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ వెస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోళ్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సర్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. దానిలో భాగంగా ఓవైపు సర్కు వ్యతిరేకంగా మాట్లాడుతూనే మరోవైపు బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలకు సర్పై శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కార్యక్రమాల్లో పీసీసీ అగ్రనేతలు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీకి మద్దతిచ్చే వాళ్ల ఓట్లు గల్లంత కాకుండా చూసేందుకు క్షేత్రస్థాయిలో నేతలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సైతం అన్ని రాష్ట్రాల పీసీసీలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలిచ్చింది. దీంతో సర్పై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి తమ ఓటు బ్యాంకుకు గండిపడకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటేనే ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారట. జిల్లా కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది దాకా పరేషాన్ అవుతున్నారని లోకల్ టాక్. ఎప్పుడు వివాదాలు చెలరేగుతాయో, అవి తమను చుట్టుముడతాయో అని అధికారులు వణికిపోతున్నారని సమాచారం. ఇందుకే అధికారులు అంతలా బేజారడవడానికి గల కారణాలేంటి? వాళ్ళను హడలెత్తిస్తున్న ప్రజాప్రతినిధి ఎవరు? లేటెస్ట్గా తలెత్తిన ఆ వివాదం ఏంటి? పార్వతీపురం మన్యం జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న విభేదాల మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్ గా మారిందట. మరీ ముఖ్యంగా అధికారులతో పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలి, జిల్లా పరిపాలనా యంత్రాంగంతో నెలకొన్న విభేదాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని సమాచారం. గత కొద్ది నెలలుగా జిల్లాలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు అధికార యంత్రాంగం వర్సెస్ ఎమ్మెల్యే బోనెల అన్నట్టుగా సాగుతోందని లోకల్ టాక్. ఎమ్మెల్యే విజయచంద్ర రాజకీయ అరంగేట్రం నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉందన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయని చెప్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్ గా వచ్చిన బోనెల విజయచంద్ర ఎమ్మెల్యే అయ్యాక పరిపాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. అధికారుల పనితీరుపై ఆయన తరచూ బహిరంగ విమర్శలు చేయడం, వివిధ శాఖల అధికారులపై ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాలకు కారణమైందని చెప్తున్నారు. గతంలో పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మితో జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాత్రి సమయంలో మహిళా తహసీల్దార్ కు వాట్సాప్ కాల్ చేసి హెచ్చరించడంతో పాటు ఆ తర్వాత చెలరేగిన పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలు పెద్ద దుమారమే రేపాయి.
రెవెన్యూ అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా మాట్లాడడం సరికాదని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక ఇసుక అక్రమ రవాణా విషయంలో కూడా ఎమ్మెల్యే బోనెలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని సమాచారం. ఎమ్మెల్యేతో వేగలేక, ఆయన వేధింపులు తట్టుకోలేక పార్వతీపురం మున్సిపాలిటీలో చాలా మంది అధికారులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయారని లోకల్ టాక్. ఇప్పుడు లేటెస్ట్ గా వెంకంపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 127 భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ అధికార యంత్రాంగం అన్నట్టుగా సాగుతోందంటున్నారు. ఎమ్మెల్యే అధికార యంత్రాంగం మధ్య ఉద్రిక్తతలను ఈ విషయం బయటపెట్టిందంటున్నారు. వరద నీటి ప్రవాహానికి ఉపయోగపడే ఇరిగేషన్ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూములను కాపాడాల్సిన అధికారులు తమ బాధ్యతలను విస్మరించారని ఆయన బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం కలెక్టర్ సహా సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా వచ్చి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే బహిరంగ సవాల్ విసరడం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేపింది. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై అధికారులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారట. తమ దగ్గర ఉన్న రికార్డుల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేశామని, అది పూర్తిగా ప్రైవేట్ భూమి అని వాళ్లు తేల్చి చెప్తున్నారు. అయితే అది ప్రైవేట్ భూమి అని అధికారులు స్పష్టత ఇస్తుంటే ఎమ్మెల్యే ఈ మ్యాటర్ను ఎందుకు వివాదంగా మారుస్తున్నారు? ప్రైవేట్ భూముల వ్యవహారంలో అధికారులపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అనే చర్చ జరుగుతోందని చెప్తున్నారు. ఈ భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అది ఇరిగేషన్ శాఖ పరిధిలోదేనా, లేక అధికారులు చెప్తున్నట్టు అది ప్రైవేట్ ప్రాపర్టీనా? ఇలా అనేక రకాల అనుమానాలతో స్థానికులు సతమతమైపోతున్నారని సమాచారం. ఎమ్మెల్యే వ్యవహార శైలితో జిల్లా అధికార యంత్రాంగంలో అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. కొందరు అధికారులు తమపై అనవసర రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని భావిస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోందంటున్నారు. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను ప్రశ్నించడం తమ బాధ్యతే అని ఎమ్మెల్యే అనుచర వర్గం వాదిస్తోందట. ఇక టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో కూడా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీరు చర్చకు దారితీస్తుందని టాక్. నియోజకవర్గంలోని కొందరు సీనియర్ నాయకులతో ఎమ్మెల్యేకు విభేదాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, వర్గపోరు వంటి అంశాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయని చెప్తున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే పార్వతీపురం, మన్యం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కేవలం వ్యక్తుల మధ్య విభేదాలు కాకుండా రాజకీయ, పరిపాలనా వ్యవస్థల మధ్య సమన్వయ లోపంలా కనిపిస్తోందంటున్నారు మరికొందరు. ఒకవైపు అధికారుల జవాబుదారీతనాన్ని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తుండగా, మరోవైపు అధికారులు తమ విధులను స్వతంత్రంగా నిర్వహించేందుకు అనుకూల వాతావరణం కావాలని కోరుతున్నారు. పార్వతీపురం రాజకీయాల్లో కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే కోల్డ్ వార్ ఎన్నాళ్లు కొనసాగుతుంది? ఎప్పటి నుంచో సాగుతున్న ఈ కోల్డ్ వార్ పై ప్రభుత్వ పెద్దలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు అనే చర్చ జరుగుతోందట. అయితే ఎమ్మెల్యేనే అధికారులు ప్రభుత్వ సిబ్బందిపై విరుచుకుపడుతూ వాళ్లను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఉద్యోగులు మండిపడుతున్నారని టాక్. ఎమ్మెల్యే తీరు ఇలాగే కొనసాగితే అది తమ ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుందని తమ్ముళ్లు వాపోతున్నారట. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఆ వ్యూహరచన అమలు లక్ష్యంగా త్వరలోనే తెలంగాణ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగబోతోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కాబోతున్నారు. 3 రోజుల మారథాన్ సమావేశాల్లో మరి ఎలాంటి ప్రణాళికలు రచించబోతున్నారు? అధికార కాంగ్రెస్ని కార్నర్ చేసేందుకు ఎలాంటి రోడ్ మ్యాప్ని కాషాయ పార్టీ హైకమాండ్ రెడీ చేస్తోంది? రాబోయే ఎన్నికల్లో తెలంగాణను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చాటి చెప్పిన బీజేపీ ఆ టార్గెట్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని సమాచారం. దీనిలో భాగంగా ఈ నెలాఖరున హైదరాబాద్ వేదికగా 3 రోజుల పాటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించేందుకు కమలనాథులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు జరగబోయే ఈ కీలక సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మధ్య ఢిల్లీలో నితిన్ నబీన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈ సమావేశాలకు రావాలని అధికారికంగా ఆహ్వానించారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబీన్ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో తెలంగాణలోనే గడపనుండడంతో బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ షెడ్యూల్ ని ఓ వ్యూహం ప్రకారం బీజేపీ రూపొందించినట్టు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. నితిన్ నబీన్ హైదరాబాద్ చేరుకోగానే బీజేపీకి సెంటిమెంట్ గా మారిన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వరంగల్లో నిర్వహించే ఆర్గానిక్ ఫార్మింగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తున్న బీజేపీ ఈ పర్యటన ద్వారా అటు సెంటిమెంట్ ను, ఇటు రైతులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోందని పార్టీ వర్గాల్లో టాక్.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ కు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాయడం రాజకీయంగా దుమారం రేపింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అస్త్రాలుగా మార్చుకొని రేవంత్ సర్కార్ను కార్నర్ చేయాలని బీజేపీ భావిస్తోందట. ఇక కేంద్ర సంక్షేమ పథకాలు, కేంద్రమిచ్చిన నిధులతో తెలంగాణకు జరిగిన లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని పోరాటం చేయడం లాంటి కీలక రాజకీయ తీర్మానాలను ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఆమోదించనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో జెండా పాతడమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ కోసం జాతీయ నాయకత్వం ఒక పక్క రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిందని సమాచారం. ఈ 3 రోజుల భేటీలో ఆ ప్లాన్ ను గ్రౌండ్ లెవెల్ కు ఎలా తీసుకెళ్లాలనే దానిపై లీడర్లకు, క్యాడర్ కు అవగాహన కల్పించనున్నారట. అయితే మరోవైపు ఢిల్లీలో జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఈ నెలాఖరు నాటికి కేబినెట్ విస్తరణ ఏమైనా ఉంటే ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఏదేమైనా ఈ నెలాఖరున జరిగే ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ జనసేన లీడర్కి గన్మెన్ని కేటాయించారట. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జనసేన నేతకి గన్మెన్తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా గన్మెన్ని ఇవ్వాలన్న ఆయన గోడుని ఎవరూ పట్టించుకోవట్లేదని టాక్. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులేమో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటూ ఆయన్ని బెదిరిస్తున్నారట. హైకోర్టు ఆదేశించిన తనకు గన్మెన్ని కేటాయించకుండా ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతోందని ఆ నేత అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా జనసేన ఇన్ఛార్జ్, ఏదా నియోజకవర్గం, ఎవరా అదృశ్య శక్తి? ఆదేశించిన హైకోర్టు, అధికారంలో ఉన్న కూటమి, అయినా గన్మెన్ని ఇవ్వరా? అదృశ్య శక్తి అడ్డుకుంటోందా? ఆ శక్తి వెనుక వ్యక్తి ఎవరు? చిలకం పరేషాన్. రాయలసీమ జనసేనకు సంబంధించిన కీలకమైన ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చిలకం మధుసూదన్ రెడ్డి తనకు గన్మెన్ కావాలంటున్నారు. ఆయన తన ప్రాణాలకు ముప్పుందని ఆందోళన చెందుతున్నారట. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు రావడం, హైకోర్టు ఆదేశించిన గన్మెన్ ని కేటాయించకపోవడంతో జనసేన ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి కలవరపడుతున్నట్టు సమాచారం. రాజకీయాల్లో ప్రత్యర్థులతో పాటు శత్రువులు కూడా ఉండడం సహజమని చెబుతారు. అయితే మీ ప్రాణాలకు ముప్పు అంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు రావడం ధర్మవరం జనసేన ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డిని కలవరపెడుతోందని లోకల్ టాక్. ఎందుకంటే చిలకం స్వగ్రామం రేగాటిపల్లి ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామంగా పేరు మోసింది. 90వ దశకంలో భూ పోరాటంలో పాల్గొన్న మధుసూదన్ రెడ్డి తండ్రి శివరామరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని చెబుతారు. మొదట టీడీపీలో ఉన్న చిలకం జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పీఏసీ మెంబర్గా ఉంటూ వస్తున్నారు. రాయలసీమ జిల్లాలోనే జనసేన కీలక నేతల్లో చిలకం మధుసూదన్ రెడ్డి ఒకరని చెబుతారు. అయితే కొద్ది కాలం క్రితం మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదంటూ వైసీపీకి చెందిన యువకులు ఓ పోస్ట్ పెట్టారట. ఆ పోస్ట్ పై మధుసూదన్ రెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ ఫాలోవర్స్ పెట్టిన పోస్టు వెనుక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హస్తం ఉందని చిలకం ఆరోపించారు. అయితే సోషల్ మీడియాలో బెదిరింపుల కంటే ముందుగానే తనకు గన్మెన్ భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టును మధుసూదన్ రెడ్డి ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉన్నందున గత వైసీపీ సర్కార్ 2020-21లో 1+1 గన్మెన్ తో భద్రత ఇచ్చిందని, ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ హయాంలోనే తనకు గన్మెన్ ను తొలగించారని కోర్టుకు చిలకం తెలిపారు. చిలకం వేసిన రెడ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయనకు 1+1 పెయిడ్ గన్మెన్ ను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశించి 7 నెలలు దాటినా ఇప్పటి వరకు గన్మెన్ ను కేటాయించకపోవడం, ఈ లోపలే వార్నింగులు రావడంతో మధుసూదన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ భాగస్వామిగా ఉన్నా తనకు గన్మెన్ ను కేటాయించకపోవడంపై మధుసూదన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని టాక్. కనీసం వచ్చే పుట్టినరోజులోపైనా తనకు గన్మెన్ ను కేటాయించాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ తనకు గన్మెన్ ను కేటాయించకుండా ఏదో అదృశ్య శక్తి అడ్డుకుంటోందని, నియోజకవర్గంలో ఎవరో అడ్డుపడుతున్నారని మధుసూదన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారట.
తనకు గన్మెన్ రాకుండా చక్రం తిప్పుతున్న ఆ షాడో లీడర్ ఎవరని ఆయన ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ మ్యాటర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారట ఆయన. ఇప్పటికే 1+1 పెయిడ్ గన్మెన్ కోసం హైకోర్టు ఆదేశాల ప్రకారం ట్రెజరీలో డబ్బు కూడా డిపాజిట్ చేశారంటున్నారు ఆయన. ఇప్పటికైనా మధుసూదన్ రెడ్డికి గన్మెన్ ను కేటాయిస్తారా, లేక అదృశ్య శక్తి రాజకీయ వ్యక్తి మళ్లీ అడ్డుకుంటారా అనేది చూడాలంటున్నారు మధుసూదన్ రెడ్డి అనుచరులు. కాంట్రవర్సీల క్రియేషన్లో ఆ పొలిటికల్ జంట 2 తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హైట్ పేరుగా టాక్ తెచ్చుంది. మొన్నటిదాకా రీల్స్తో కేక పుట్టించిన వాళ్ళకి ఇప్పుడు కేసులతో కాక పుడుతోంది. రాజకీయంగా రాజుకుంటున్న కేసుల డోసుతో మోత మోగుతోంది. పాత కేసులన్నింటినీ పోలీసులు తవ్వి తీస్తుండడంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక తన సొంత జిల్లాలో టీడీపీ దిగ్గజంతో ఆయన పోరాటం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ జంట, ఏమా రాజకీయం అంట? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఇంటా బయట కేసులు వెంటాడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పోలీసు విచారణకు హాజరయ్యారు. అదే కేసులో మళ్లీ విచారణకు రావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. ఇక అదే సందర్భంలో పోలీస్ స్టేషన్ దగ్గర మాధురి ఆందోళన చేయడంతో ఆమెపై కూడా కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైసీపీ నుంచి దువ్వాడ సస్పెండ్ అయ్యారు. దువ్వాడ మాధురి జంటకు ఈ కేసులు మంట పుట్టిస్తున్నాయి. అటు టీడీపీకి చెందిన కింజారపు కుటుంబంతో పాటు ఇటు వైసీపీకి చెందిన ధర్మాన సోదరులే టార్గెట్ గా దువ్వాడ పోరాటం చేస్తున్నారు. అటు ఫ్యామిలీ పంచాయతీ ఇటు పొలిటికల్ పంచాయతీతో దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంట అటు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇటు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. దువ్వాడకు తన భార్య వాణితో కోర్టులో కుటుంబ వివాదం నడుస్తోంది. ఇక అంతకుముందు తిరుపతిలో మాధురితో కలిసి చేసిన ఫోటోషూట్, హైదరాబాద్లోని ఒక రిసార్ట్లో మందుపార్టీ వంటి వివాదాలు ఈ జంటను తెగ ఇబ్బంది పెట్టాయి. అటు పర్సనల్ లైఫ్ ఇటు పొలిటికల్ లైఫ్ రెండింటిలో దువ్వాడను వదలబొమ్మాలి అన్నట్టు కేసులు వెంటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయంగా దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదవడం, పోలీస్ విచారణలు కొనసాగుతూ ఉండడం డైలీ సీరియల్గా మారిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టెక్కలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించి మాట్లాడినందుకు, అదేవిధంగా జనసేన టెక్కలి కార్యాలయంపై దాడి విషయంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ దువ్వాడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయారని, పవన్ కు నెలకు 50 కోట్ల రూపాయల ప్యాకేజీని చంద్రబాబు ఇస్తున్నారని ఆరోపణలు చేసినందుకు ఆయనపై మరో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి మళ్లీ అన్నట్టుగా వరుస విచారణలు ఎదుర్కొంటున్నారు దువ్వాడ. ఇక దువ్వాడపై ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో మరో కొత్త కేసు నమోదైనట్టు భోగట్ట. ఏదేమైనా వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక దువ్వాడకు పార్టీ నుంచి సహకారం గానీ సంఘీభావం గానీ లేదు. అయినా ఆయన ఒంటరిగానే పోరాడుతున్నారు. జిల్లాలో టీడీపీ బడా నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుతో పాటు అటు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్పై కూడా ఓ రేంజ్లో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు దువ్వాడ. దీంతో ఆయన జిల్లా రాజకీయాల్లో మరింత ఒంటరి అయిపోతున్నారనే అభిప్రాయం ఉందట. దువ్వాడపై కేసులకు పోలీసులు కామా పెడతారో లేదో కానీ వాటికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా లేదు అంటున్నారట ఆయన అనుచరులు. తుంగభద్ర డ్యాం 33 గేట్ల పునరుద్ధరణ 3 రాష్ట్రాల కరువు జిల్లాలకి పరిష్కారం కల్పించబోతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్. 3 రాష్ట్రాల మధ్య నీటి చర్చలు కొలిక్కొచ్చాయంటున్నారు. తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీరు తెలంగాణకు రావడం లేదని, ఆర్డీఎస్ కింద రైతులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నామని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్ళే మనం జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈరోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. పెద్దలు డీకే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామంటున్నారు గోవా గవర్నర్ అశోక గజపతిరాజు. ఆలయాలకు, దేవుళ్లకు గతంలో ఎన్నో అపచారాలు జరగడం చూశామన్నారు. లడ్డూలో ఎంత కల్తీ జరిగిందో మనం చూశామని, గోవుల్ని రాక్షసత్వంగా చంపారని ఆరోపించారు. ఎందైతే గతంలో మనం అపచారాలు చూస్తున్నాం, నేను చెప్పక్కర్లేదు, మీరే రాస్తా ఉన్నారు. మన లడ్డూల్లో ఎంత కంగాలయ్యిందో అని వింటా ఉన్నాము. జంతుకో లేదని కొందరు మూర్ఖులు, రసాయనాలే ఉన్నాయని ఇలాగా వారికి కొందరు ఉన్నారు. మనకందరికీ ఇబ్బంది. ఇంకొక మూర్ఖత్వం చూసాం. బహుశా కసాయి వాళ్ళు కూడా హృదయం ఉంటుంది, కొన్ని ప్రభుత్వాలకి అది కూడా లేదు. గోవుల్ని మన గోశాల నిర్మానుష్యం అనాలా, ఏమనాలి, అమానుషంగా అంటే రాక్షసుడు కూడా కొంచెం హృదయం ఉంటుంది, వీరికి అది కూడా లేకుండా సంపడం, ఇవన్నీ మనం అందరూ అనుభవించున్నాం. జగన్కి ప్రాణభయం ఉందని, అందుకే జనం లేకపోతే బయటకు రారన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ మార్గాని భరత్. దమ్ముంటే జగన్ని టచ్ చేసి చూడాలంటున్నారు మార్గాని. ఎప్పుడైనా హత్యలు చేసేవాడు హత్యల్లో బలైపోతామని భయం ఉంటుంది, మర్చిపోకండి. ఏ నేరస్తుడికైనా ఆ నేరాల్లోనే దెబ్బతింటామని భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ భయం, ప్రాణభీతి ఉంది. అందుకని కనీసం చిన్న పరామర్శకు కూడా ఒక 500-600 మందో, 1000 మందో, 2000, 5000 పోగైతే కానీ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నావు. మాకులాగా ధైర్యంగా వెళ్ళలేవే నువ్వు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి అడుగు బయట పెడితే ప్రజలు వేల సంఖ్యలో తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఇది ఏదో డబ్బులు ఇచ్చి తీసుకునే రకం అయితే వచ్చిన 5 నిమిషాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మనండి, లేదా వాళ్ళ సుపుత్రుడిని లోకేష్ గారిని బయటికి రమ్మనండి. వాళ్ళు ఎంతమంది జనాలను తెచ్చుకున్నా కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు. అదే జగనన్న ఒక పర్యటన చేస్తే పొద్దునుంచి సాయంత్రం దాకా వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఒక్కసారంటే నమ్మారు, మోసపోయారు, దగాపడ్డారు. ఇవాళ నువ్వు ఏ గోబెల్స్ ప్రచారం చేసినా, ఏ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినా కూడా ఇది సాధ్యం కాదని సవినీయంగా మనవి చేస్తూ, నువ్వు ఉండవలసింది రాజమండ్రి సెంట్రల్ జైలా, చంచల్గూడ సెంట్రల్ జైలు నిర్ణయించుకోవాల్సింది నువ్వే రాబోయే రోజుల్లో. చంచల్గూడ లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకసారి టచ్ చేసి చూడమనండి. టచ్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలు స్పందన ఉంటుందో ఒకసారి బుచ్చయ్య చౌదరి గారు వృద్ధ నాయకులు, ఆయన 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనకే అర్థమవుతుంది.